వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. వీడియోలో మనం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఏప్రిల్ 2026కి సంబంధించిన అంశాలను డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీనిలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి ఒక దేశము ఓపెక్ అనేటువంటి కూటమి నుంచి బయటకు రావడం జరిగింది, అంటే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి దేశం ఓపెక్ అనేటువంటి కూటమి నుంచి బయటకు వచ్చింది, అదేవిధంగా ఓపెక్ అనేటువంటి కూటమి ఏంటి, అదేవిధంగా ఓపెక్ ప్లస్ అనేటువంటి కూటమి ఏంటి, ఇది ఎప్పుడు ఏర్పడ్డాయి, సో అవి ఎందుకు ఏర్పడ్డాయి, దానిలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు, ఎవరు సభ్యులుగా లేరు అనేటువంటి అంశాలన్నీ కూడా మన ఇన్ డెప్త్ అనాలిసిస్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్. సో యుఏఈ ఎగ్జిట్స్ ఓపెక్. వాట్ ఈస్ దిస్ మీన్స్ ఫర్ ఆయిల్ ప్రైజెస్ అండ్ ఇండియా అని చూద్దాం ఒకసారి. లైక్ ఓపెక్ అంటే ఇదొక సంస్థ. సో ఆ సంస్థ దీని యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనమాట. అంటే ఎవరైతే పెట్రోల్ కలిగినటువంటి దేశాలు ఉన్నాయో, క్రూడ్ ఆయిల్ కలిగినటువంటి దేశాలు ఉన్నాయో, ఆ దేశాలన్నీ కూడా మేజర్గా తీసుకుంటే గల్ఫ్ దేశాలు అనమాట. సో గల్ఫ్ దేశాలన్నీ కూడా ఒక కూటమిలాగా ఏర్పడ్డాయి. సో ఏర్పడి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పెట్రోల్ అనేటువంటిది, క్రూడ్ ఆయిల్ అనేటువంటిది భూగర్భం నుంచి వెలికి తీసి దాన్ని వివిధ దేశాలకు ఎవరైతే కొంటూ ఉంటారో వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ ఉద్దేశంతో ఈ దేశాలన్నీ కూడా కలిసి ఒక కూటమిలాగా ఏర్పడ్డాయి అనమాట. సో ఏర్పడిన తర్వాత దీంట్లో ఆధిపత్యం అనేటువంటిది జనరల్గా సౌదీ అరేబియా దేశం యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటూ ఉంది. సో ఆ దేశం ఈ కూటమిలో ఉన్నటువంటి దేశాలపైన ప్రభావం చూపుతూ ఇక పాలసీలను, అదేవిధంగా ప్రైజ్లను, అదేవిధంగా ఎంత మేర పెట్రోల్ని మనం భూమి నుంచి వెలికి తీయాలి అనేటువంటి అంతా కూడా వాళ్ళు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు అనమాట. సో ఆ క్రమంలో పలానా దేశం ఏదైతే సభ్యులుగా ఉన్నటువంటి దేశాలు ఉన్నాయో, ఏ దేశాలు ఎంత మేర సముద్రం అంటే లైక్ ఎంత మేర భూమి నుంచి పెట్రోల్ని వెలికి తీయాలి అనేదాన్ని కోటా పెడుతూ ఉంటుంది అనమాట. సో ఈ కోటా ప్రకారమే అంటే వీళ్ళకి ఇంత లిమిట్, ఈ దేశానికి ఇంత లిమిట్, ఈ దేశానికి ఇంత లిమిట్, ఇంత మాత్రమే వాళ్ళు వెలికి తీయాలి అనేటువంటి ఒక రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటుంది అనమాట. సో అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఈ ఓపెక్లో ఉన్న సౌదీ అరేబియా లాంటి దేశాలు ఎందుకు పెడుతున్నాయి అంటే అక్కడ డిమాండ్ అనేటువంటిది ఎక్కువ ఉన్నప్పుడు సప్లై తక్కువ ఉంటే ప్రైజెస్ పెరుగుతాయనేటువంటి ఉద్దేశం. జనరల్గా మనకి ఏమవుతుంది, సో ప్రపంచ దేశాల నుంచి డిమాండ్ పెరిగినప్పుడు, పెట్రోల్ యొక్క డిమాండ్ పెరిగినప్పుడు ఈ గల్ఫ్ దేశాల నుంచి లేదా ఉప కంట్రీస్ నుంచి వచ్చేటువంటి సప్లై కనుక తక్కువ ఉంటే అంటే డిమాండ్ అనేటువంటిది ఎక్కువ ఉండి సప్లై అనేటువంటిది తక్కువగా ఉంటే తద్వారా ఏం జరుగుతుంది అంటే ఇన్ఫ్లేషన్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ అంటే నథింగ్ బట్ ద్రవ్యోల్బణం అంటాం. అంటే ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి, అంటే క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజ్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో పెరిగినప్పుడు ఆ డబ్బులన్నీ కూడా ఆ దేశాలకు వెళ్తాయి కదా, అది మెయిన్ మోటో. సో ఫైనల్గా ఈ ఒపెక్లో ఉన్నటువంటి దేశాలపైన వీళ్ళు ఎందుకు ఈ దేశం ఇంతే అమ్మాలి, ఇంతే ఎక్స్ప్లోరేషన్ చేయాలని రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టారు అంటే మనం సప్లై సైడ్ తగ్గించినప్పుడు డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రైజెస్ పెరుగుతాయి. కాబట్టి ప్రైజెస్ పెరిగినప్పుడు వాటి వల్ల ఇవి లాభపడవచ్చు, ఈ దేశాలు లాభపడవచ్చు అనేటువంటి ఉద్దేశం అనమాట. సో ఆ ఉద్దేశంతో ఈ ఓపెక్ అనేటువంటి కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. బట్ ఇప్పుడు ఫైనల్గా యుఏఈ ఏం చేసింది అంటే ఇంకా దాని నుంచి బయటకు వచ్చేసింది. ఎందుకు బయటకు వచ్చింది అంటే ఇప్పుడు యుఏఈలో కూడా చమురు నిల్వలు అనేటువంటివి అత్యధికంగా చాలా ఎక్కువగా ఉండటం జరిగింది. బట్ యాజ్ పర్ ది ఓపెక్లో కనుక ఉంటే కనుక క్రూడ్ ఆయిల్ అనేది రోజుకి ఒక 3.5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మాత్రం తీయడానికి ఉండేది. బట్ ఓపెక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దాని లిమిటెడ్ లేదు. యుఏఈ ఎంత కావాలంటే అంత ఆ క్రూడ్ ఆయిల్ని భూమి నుంచి బయటకు తీసి ఎంతైనా కూడా అమ్ముకోవచ్చు, ఎన్ని బ్యారెల్స్ అయినా కూడా అమ్ముకోవచ్చు అనమాట. అర్థమైందా? సో ఇలా మనకి క్రూడ్ ఆయిల్ అనేటువంటి భూమి నుంచి తీసి అమ్మేటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఉండే విధంగానే ఉండటం కోసమే యుఏఈ అనేటువంటిది ఒక ఓపెక్ అనేటువంటి కూటమి నుంచి బయటకు రావడం జరిగింది. సో ఆ బయటకు వచ్చింది కూడా అమలు May 1, 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే May 1 నుంచి ఇక ఫైనల్గా యుఏఈ అనేటువంటిది ఓపెక్లో ఒక దేశము కాదు, సభ్య దేశము కాదు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మరి అసలు ఓపెక్కి సంబంధించి ఇది ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ లైక్ ఓపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని అంటాం. ఏ దేశాలు అయితే మనకు పెట్రోల్ కలిగి ఉన్నాయో
ఆ దేశాలన్నీ కూడా కూటమికి ఏర్పడాయి. అవి అన్ని దేశాలు కాదు, కేవలం ఆ గల్ఫ్లో ఉన్నటువంటి దేశాలే. సో ఇనిషియల్గా దీన్ని 1960 సంవత్సరంలో బాగ్దాద్, ఇరాక్ దేశంలో ఏర్పాటు చేశారు ఓపెక్ని. ఇది ఒక ఇన్ఫార్మల్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దీనిలో సభ్యులుగా ఒక 12 దేశాలు ఉన్నాయి. నేను ఆ దేశాలు కూడా ఏవేవి ఉన్నాయో చెప్తాను నేను. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు ఓపెక్ని ఏర్పాటు చేశారు అంటే పెట్రోలియంకి సంబంధించినటువంటి పాలసీలను ఫ్రేమ్ చేయడానికి, దాన్ని మానిటరింగ్ చేసుకోవడానికి, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ యొక్క ప్రైజెస్ని కంట్రోల్ చేయడానికి ఈ ఓపెక్ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాం. సో దీనిలో లీడింగ్లో ఉన్నటువంటి దేశం సౌదీ అరేబియా అనమాట. అంటే ఫైనల్గా ఓపెక్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని కంట్రోల్ చేసేటువంటి దేశం సౌదీ అరేబియా. సో కాబట్టి అది యూఏఈకి నచ్చట్లేదు. సో ఈ ఓపెక్ దేశాలు ఏవైతే 12 దేశాలు ఉన్నాయో వాటి యొక్క ఆయిల్ షేర్ మనం చూసుకుంటే క్రూడ్ ఆయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే 30 to 40% షేర్ ఉంటుంది అనమాట. అదే రిజోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 80% రిజోర్స్ అనేవి ఈ 12 దేశాల్లోనే ఉన్నాయి. మనం సపరేట్గా ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను నేను, ఎందుకు ఇంతగానో మరి ఆయిల్ అనేటువంటిది ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నది అనేది నేను చెప్తాను పాయింట్ తర్వాత. ఓకే, సో చూద్దాం. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఓపెక్ వచ్చేసి హెడ్ క్వార్టర్ వియన్నా. సో అదే వియన్నా ప్రాంతం ఆస్ట్రియా దేశం. అర్థమైందా? సో దీంట్లో ఏముంటుంది, ప్రతి ఒక్క దేశానికి కూడా కొంత కోటా ఉంటుంది, ప్రొడక్షన్ కోటా ఉంటుంది. ఇక అది కాక ఓపెక్ దేశాలు కాక కొన్ని మిగిలినటువంటి దేశాలు, అంటే గల్ఫ్ దేశాలు కాక మిగిలినటువంటి దేశాల్లో కూడా మనకు ఆయిల్ అనేటువంటిది ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే ఓపెక్ ప్లస్ అనేటువంటి కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. ఓపెక్ కాకుండా ఓపెక్ ప్లస్ అనేటువంటి కూటమి, అంటే ఓపెక్లో సభ్యులు కాకుండా వేరే సభ్యులు, ఆ సభ్యులు ఎవరు ఉంటారు, మిగిలిన ప్రాంతాల్లో ఆయిల్ కలిగినటువంటి దేశాలు సభ్యులుగా ఉంటాయి. అలా ఇది 2016లో ఏర్పాటు చేసుకున్నారు. సో దీనిలో ఇప్పుడు ఓపెక్లోనేమో 12 దేశాలు ఉన్నాయి, నాన్ ఓపెక్ లేదా ఓపెక్ ప్లస్లోనేమో 11 దేశాలు ఉన్నాయి. ఈ 11, 12 కలిపితే టోటల్గా ఓపెక్లో కానీ ఓపెక్ ప్లస్ కలిపినటువంటి దేశాలు మొత్తంగా తీసుకుంటే 23 దేశాలు ఉన్నాయి. టోటల్గా 23 దేశాలు ఉన్నాయి. సో ఈ ఓపెక్ ప్లస్ని లీడ్ చేసేది ఒకటి రష్యా అనేటువంటి దేశం, ఇంకొకటి సౌదీ అరేబియా. సో ఫైనల్గా ఓపెక్ని లీడ్ చేసేది సౌదీ అరేబియా, ఓపెక్ ప్లస్ను కూడా లీడ్ చేస్తూ ఉన్నది రష్యా, అదేవిధంగా సౌదీ అరేబియా లీడ్ చేస్తూ ఉంది. క్లియర్, దట్ ఈస్ ద పాయింట్. ఇక్కడ షేర్ మనం తీసుకుంటే 40 to 50% ఆఫ్ క్రూడ్ ఆయిల్ షేర్ అనేది ఈ ఓపెక్ ప్లస్ దేశాల్లో ఉంది. మరి దీనికి ఓపెక్ ప్లస్కి హెడ్ క్వార్టర్ ఉందా అంటే దెర్ ఈజ్ నో సపరేట్ హెడ్ క్వార్టర్ ఫర్ ఓపెక్. ఓకేనా? సో వీళ్ళు కూడా డెసిషన్ అనేది కలెక్టివ్ డెసిషన్స్ అనేటువంటి తీసుకుంటూ ఉంటారు. సో అలా ఓపెక్కి ఓపెక్ ప్లస్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు. ఓపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఏ దేశాలు అయితే పెట్రోల్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయో ఆ దేశాలు ఎక్కడైతే గల్ఫ్లో ఉన్నాయో అవి కూటమి. అవి కాకుండా మిగిలినటువంటి దేశాలు పెట్రోలియం కలిగినవి ఎక్స్పోర్ట్ చేసే దేశాలు కలిపి ఓపెక్ ప్లస్ని ఏర్పాటు చేసుకున్నాయి. మరి పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఈ 12 దేశాలు ఏమున్నాయి, ఇక్కడ 11 దేశాలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం. అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ ఓపెక్లోనే అల్జీరియా కానీ, కాంగో కానీ, ఈక్వటోరియల్ గనియా కానీ, గెబాన్ కానీ, ఇరాను, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెనుజులా. ఈ 12 దేశాలు ఉన్నాయన్నమాట. అప్పుడు మేజర్గా దీంట్లో గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ఈ ఓపెక్లో మేజర్గా ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు. ఇక మిగిలినటువంటి దేశాలు కూడా ఉన్నాయి, లైక్ సౌత్ అమెరికాలో ఉన్నటువంటి దేశాలు, నార్త్ అమెరికాలో ఉన్న దేశాలు, ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి ఈ లిస్టులో. ఓకే, బట్ మెజారిటీ పీపుల్ ఎవరు ఉన్నారంటే గల్ఫ్ దేశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు, లైక్ ఇరాన్ అని, ఇరాక్ అని, కువైట్ అని, సౌదీ అరేబియా అని, యుఏఈ అని, ఇవన్నీ కూడా గల్ఫ్ దేశాలు మేజర్గా ఉన్నాయి. నెక్స్ట్ 11 దేశాలు ఇవి నాన్ ఓపెక్ అని అంటాం. ఓపెక్లో లేనటువంటివి ఆయిల్ కలిగినటువంటి దేశాలు. అలాగే ఒకటి తీసుకుంటే రష్యా, అజర్బైజాన్, కజకిస్తాన్, బహ్రెయిన్, బ్రునై, మలేషియా, మెక్సికో, ఒమాన్, సౌత్ సుడాన్ అండ్ అదేవిధంగా బ్రెజిల్. సో 11 దేశాలు ఇక్కడ ఉన్నాయి. సో రీసెంట్గా ఓపెక్ ప్లస్లో జాయిన్ అయినటువంటి దేశం వచ్చేసి బ్రెజిల్ అనేటువంటి దేశం. ఇక్కడ చూడవచ్చు 2025లో బ్రెజిల్ అనేటువంటిది ఓపెక్ ప్లస్లో జాయిన్ అయినటువంటి దేశం. మిగిలినటువంటి దేశాలన్నీ కూడా 2016లోనే ఉన్నాయి. ఇవి ఫౌండింగ్ మెంబర్స్. ఈ ఉన్నటువంటి ఈ 11 ఓపెక్ ప్లస్ దేశాల్లో వన్ ఆఫ్ ది కంట్రీ, మేజర్ కంట్రీ వచ్చేసి రష్యా అనమాట. ఉన్న దానిలో కూడా లార్జెస్ట్ మెంబర్ రష్యా. ఓపెక్ ప్లస్లో ఉన్నది లార్జెస్ట్ మెంబర్ రష్యా. పైన తీసుకుంటే పైన చూడవచ్చు, వీటిలో అన్నీ కూడా ఫౌండింగ్ మెంబర్సే ఉన్నాయి. సో ఫౌండింగ్ మెంబర్స్ ఉన్నారు. ఇక దాంతోపాటు May 1, 2026 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటిది ఎగ్జిట్ అవబోతూ ఉంది. క్లియర్. సో 1967లో ఇదేమో జాయిన్ అయింది, ఇప్పుడు 2026లో అది ఎగ్జిట్ అవుతూ ఉంది ఫ్రమ్ ఓపెక్. సో అలా ఇది న్యూస్లో ఉంది. మరి దీనివల్ల అంటే లైక్ ఈ ఓపెక్ నుంచి యుఏఈ వెళ్ళిపోతుంది కదా బయటికి, దానివల్ల మరి భారతదేశానికి ఏమైనా లాభం ఉందా అంటే ఉందండి. సో ఎటువంటి లాభం భారతదేశం పైన ఉంటుంది అంటే, ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి ఒక దేశం ఉంది కదా, ఎక్కువ మోతాదులో
క్రూడ్ ఆయిల్ని తమ యొక్క భూభాగం నుంచి వెలికి తీయవచ్చు. భూభాగం నుంచి ఎక్కువ క్రూడ్ ఆయిల్ని వెలికి తీసినప్పుడు అప్పుడు ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది కదా క్రూడ్ ఆయిల్, అప్పుడు తక్కువ రేట్లకు అమ్మేటువంటి ఛాన్స్ ఉంది అనమాట. అర్థమైందా? సో తక్కువ రేటుకి అమ్ముతుంది కాబట్టి దాన్ని భారతదేశం కొనుక్కుంటే తక్కువ రేట్లకి క్రూడ్ ఆయిల్ కొనుక్కునేటువంటి దేశంగా భారతదేశం ఉంటుంది. సో భారతదేశం దానివల్ల తక్కువ ప్రైజెస్ వలన లాభపడుతూ ఉంటుంది. ఇక్కడ వరకు ఆస్పెక్ట్. ఇప్పుడు ఇంకొక ఆస్పెక్ట్ నేను చెప్తాను. ఇప్పుడు ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో మనకి ఈ లిస్టులో దేశాలు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా మేజర్గా గల్ఫ్ దేశాలు ఉన్నాయి. మరి ఈ గల్ఫ్ దేశాలు అనేటువంటివి ఎడారి కలిగినటువంటి ప్రాంతం. మరి ఎడారి కలిగినటువంటి ప్రాంతంలో ఎలా క్రూడ్ ఆయిల్ వచ్చింది అనేటువంటిది క్వశ్చన్. ఇప్పుడు జనరల్గా క్రూడ్ ఆయిల్ అయినా బొగ్గు అయినా ఎలా ఏర్పడుతుంది అంటే ట్రీస్ కానీ ప్లాంట్స్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ యానిమల్స్ కానీ హ్యూమన్ బీయింగ్స్ కానీ చనిపోతే అవి డీకంపోజ్ అయిన తర్వాత అవి భూమిలో కలిసిపోయి క్రమేపీ ఉష్ణోగ్రతలు అదేవిధంగా పీడనం పెరగడం ద్వారా క్రమేపీ అవి ఈ ఫాజిల్ ఫ్యూల్స్గా శిలాజాలుగా మారుతూ ఉంటాయి. మరి ఈ డిజర్ట్స్ లైక్ సౌదీ అరేబియానో యుఏఈనో కువైటో ఇరానో ఇరాక్ దేశాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎడారి దేశాలు కదా. మరి ఎడారి దేశాల్లో ప్రస్తుతం మనుషులే లేరు, జంతువులు లేరు, చెట్లు లేరు, వృక్షాలు లేవు. మరి ఏ విధంగా ఈ ప్రాంతాల్లోకి క్రూడ్ ఆయిల్ అనేటువంటిది ఎలా వచ్చింది అనేటువంటిది పెద్ద క్వశ్చన్. అయితే దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఇప్పుడు ఈ రోజున ఏదైతే మనం క్రూడ్ ఆయిల్ అనేటువంటిది గల్ఫ్ దేశాలు మనం చూస్తూ ఉన్నామో అవి ఈ రోజున ఏర్పడినటువంటివి కాదు, దాదాపుగా 300 మిలియన్ల ఇయర్ల క్రితం ఏర్పడినటువంటివి. 300 మిలియన్ల ఇయర్ల క్రితము తెతిత్స్ అనేటువంటిది ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టడం జరిగింది. సో మనకి కాంటినెంటల్ నేను ఓల్డ్ జోగ్రఫీ చెప్పినప్పుడు ఓల్డ్ జోగ్రఫీలో కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని ఉంటుంది. సో కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో అక్కడ మనం చదువుకొని ఉంటాం. సో భారతదేశం అనేటువంటిది గతంలో దాదాపు 225 మిలియన్ల ఇయర్ల క్రితము భారతదేశం అనేటువంటిది ఆఫ్రికాతోనో ఆస్ట్రేలియాతోనో అదేవిధంగా అంటార్క్టికాతో కలిసి ఉంది అని మనం చదువుకున్నాం. సో క్రమేపీ భారతదేశం అనేటువంటిది అక్కడ నుంచి క్రమేపీ టువర్డ్స్ యూరోప్ ఏషియా ప్లేట్కి వచ్చి ఢీకొట్టడం జరిగింది. అండ్ ఈ ఇండియా ప్లేట్ అనేటువంటిది యూరోప్ ఏషియా ప్లేట్కి వచ్చి ఢీకొట్టక ముందు ఆ ప్రాంతంలో తెతిత్సి అనేటువంటిది ఉండేది. తెతిత్స్ సముద్రం అనేటువంటిది ఉండేది. ఇదే సముద్రం ఈ రోజున ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో కూడా అదే సముద్రం ఉంది అనమాట. అంటే అప్పుడు ఈ సముద్రం ఉంది అంటే ఒకప్పుడు అది ఎడారి ప్రాంతం కాదు, పూర్తిగా సముద్రం కలిగినటువంటి ప్రాంతం. సో క్రమేపీ ఈ పలకల మధ్య కదలికలు రావడం ద్వారా క్రమేపీ తెతిత్సిలో ఉన్నటువంటి జీవచరాశులు వివిధ రకాలైనటువంటి ఆక్వాటిక్ యానిమల్స్ కానీ మనుషులు కానీ జీవులు కానీ చెట్లు కానీ వృక్షాలు కానీ ఇవన్నీ కూడా ఏం జరిగిందంటే కాలక్రమేణా ఈ తెతిత్సి అనేటువంటిది కనుమరుగటువంటి సందర్భాన ఇవన్నీ కూడా మరణించి ఈ గల్ఫ్ దేశాల్లో ఆ మట్టిలో కలిసిపోవడం జరిగింది. సో ఆ మట్టిలో కలిసినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో క్రమేపీ కొన్ని 100 మిలియన్ ఇయర్ల సంవత్సరం తర్వాత అవి బొగ్గు గానో క్రూడ్ ఆయిల్ గానో పెట్రోల్ గానో డీజిల్ గానో కెరోసిన్ గానో అలా మారడం జరిగింది అనమాట. సో అలా ఈ రోజున గల్ఫ్ దేశాల్లోకి ఇవన్నీ కూడా మనకి క్రూడ్ ఆయిల్ అంతా కూడా రావడం జరిగింది. సో అలా వచ్చింది. సో ఫైనల్గా మనం ఏం తెలుసుకోవాలి అంటే ఈ గల్ఫ్ దేశాల్లో క్రూడ్ ఆయిల్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడో 300 మిలియన్ల ఇయర్ల క్రితం జరిగినటువంటి ఈ పలకల కదలికల వల్ల అక్కడ జీవచరాశులన్నీ కూడా చనిపోయి తద్వారా అక్కడ క్రూడ్ ఆయిల్ యొక్క ఉత్పాదన జరిగింది. క్రమేపీ పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పులు కావచ్చు, ఈ యొక్క టెక్టానిక్ ప్లేట్స్ యొక్క కదలికల వల్ల కావచ్చు, ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాల్లో ఎడారి ప్రాంతం అనేటువంటిది ఏర్పడింది. దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు ఈ భారతదేశంలో మనకు రాజస్థాన్ ఉంటుంది ఎడారి ప్రాంతం. సో ఎడారి ప్రాంతం దాదాపు 2000 సంవత్సరాల క్రితము పచ్చగా ఉన్నటువంటి ప్రాంతం, 2 పంటలు పండేటువంటి ప్రాంతం రాజస్థాన్లో ఉన్నటువంటి థార్ డిజర్ట్. సో క్రమేపీ అక్కడ క్లైమేట్ చేంజ్ వల్ల పర్యావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల లేదంటే అరవాలి పర్వత శ్రేణుల యొక్క వాలు వలన ఏం జరిగింది అంటే ఈ రోజున ఆ రాజస్థాన్ అనేటువంటిది వర్షఛాయ ప్రాంతం అంటే రెయిన్ షాడో రీజియన్లోకి వెళ్ళి అక్కడ క్రమేపీ అది డిజర్ట్గా ఈరోజు రాజస్థాన్గా ఏర్పడటం జరిగింది. క్లియర్? దట్ ఈస్ ద పాయింట్. సో దిస్ ఈజ్ హౌ డిజర్ట్స్ వర్ ఫార్మ్డ్ ఇన్ ఇండియా అండ్ దిస్ ఈజ్ హౌ డిజర్ట్స్ వర్ ఫార్మ్డ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకొక అంశం చూద్దాం. లైక్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఎలక్షన్ 2027 ఏదైతే ఉందో దానికి సంబంధించి జరగబోతూ ఉంది. దానికి సంబంధించి వీళ్ళు ఆ రేస్లో ఉన్నారు. వాళ్ళు రేస్లో ఉన్నారు అనమాట. సో అంటే లైక్ 31 డిసెంబర్ 2026 వరకు ఇప్పుడు ఉన్నటువంటి యునైటెడ్ నేషన్ యొక్క సెక్రటరీ జనరల్ యొక్క పదవి అనేటువంటిది ఉంటుంది. సో దాని తర్వాత అయిపోతుంది, అప్పటికి మళ్ళీ కొత్త వాళ్ళు రావాలి కాబట్టి దానికి సంబంధించిన ఆ ఎలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అయింది. దానికి సంబంధించి యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ రేస్లో ఉన్నటువంటి వ్యక్తులు 4 ఉన్నారు. వాళ్ళ పేరు రాఫెల్ గ్రోసీ, ఇంకొక ఆవిడ రెబెకా గ్రెన్స్పాన్, ఇంకొక ఆవిడ
మైకెల్ బ్యాచ్లెట్, ఇంకొక ఆయన మైకీ సాల్. వీళ్ళందరూ కూడా ఇప్పుడు 4 రేస్లో ఉన్నారు యునైటెడ్ నేషన్ యొక్క సెక్రటరీ జనరల్గా ఉండటానికి. మరి దీనికి ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళితే, ఇక్కడ మనకి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, సో దీనిలో ఒక 6 ఆర్గన్స్ ఉంటాయి, 6 అనుబంధ రంగాలను ఉంటాయి. వాటిని ఆ 6 ఆర్గన్స్ని లైక్ ఐ కెన్ సే ఇట్ యాజ్ 6 ఆర్గన్స్ మనం చూసుకుంటే, ఒకటి జనరల్ అసెంబ్లీ అని అంటాం, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం, సోషియో ఎకనామిక్ కౌన్సిల్ అని పిలుస్తాం, అని అంటాం, అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని అంటాం, ట్రస్టీషిప్ అని పిలుస్తూ ఉంటాం. ఇక అదేవిధంగా దీంట్లో సెక్రటరేట్ అనేటువంటిది ఉంటుంది. టోటల్గా మనం తీసుకుంటే 6 అనుబంధ రంగాలు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో ఉండటం జరిగింది. దాంట్లో ప్రథమైనటువంటి ఒక అనుబంధ రంగం వచ్చేసి యుఎన్ఎస్సి అని అంటాం, లైక్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని మనం పిలుస్తూ ఉంటామండి. అర్థమైందా? యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. సో దీనిలో ఈ యొక్క సెక్రటరీ జనరల్ యొక్క ఎలక్షన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? సో అది ఎలా ప్రాసెస్ జరుగుతుంది అంటే, ముందుగా ఆ 4కి సంబంధించినటువంటి వారు కూడా ఒక్కొక్కరు డిబేట్స్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు డిబేట్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ప్రపంచ దేశానికి చెందినటువంటి ప్రతినిధులు అందరూ కూడా వారిని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మీరు సెక్రటరీ జనరల్ అయితే ఏం చేస్తారు, ఎలా డెవలప్మెంట్ చేస్తారు, ప్రపంచాన్ని ఎలా యుద్ధాలు రాకుండా ఆపగలుగుతూ ఉంటారు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతూ ఉంటారు, సంక్షోభాలు వస్తే ఎలా రెస్పాండ్ అవుతుంటారు అనేటువంటి క్వశ్చన్స్ని కనిపిస్తున్నటువంటి 4 సపరేట్ డిబేట్స్లో అడుగుతూ ఉంటారు. అడిగిన తర్వాత ఫైనల్గా వాళ్ళ యొక్క నామినేషన్ని యుఎన్ఎస్సిలోకి పంపిస్తుంటారు. సో యుఎన్ఎస్సిలో దానిపైన ఏం జరుగుతుందంటే ఓటింగ్ జరుగుతుంది. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్లో పాల్గొనేటువంటి వ్యక్తులు దాదాపుగా 10-15 మంది దేశాలకు చెందినటువంటి వారు ఉంటారు. అంటే ఒక 15 దేశాలు పాల్గొంటాయి ఆ ఓటింగ్లో. ఆ 15 దేశాల్లో ఒక 5 దేశాలేమో పర్మనెంట్ కంట్రీస్ అని అంటాం, ఒక 10 దేశాలేమో నాన్ పర్మనెంట్ కంట్రీస్. ఒక 10 దేశాలు వచ్చేసి నాన్ పర్మనెంట్ కంట్రీస్గా మనం చెప్తూ ఉంటాం. 5 పర్మనెంట్ కంట్రీస్, 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ అనమాట. వీళ్ళు ఓట్లు వేస్తారు. ఓట్లు వేసిన దానిలో ఒక క్యాండిడేట్ తనని రికమెండ్ చేయాలి, యుఎన్ఎస్సి రికమెండ్ చేయాలి అంటే తనకి కనీసము అట్లీస్ట్ 9 ఓట్స్ అనేటువంటిది రావాలన్నమాట. అర్థమైందా? సో టోటల్గా ఉన్నటువంటి 15 ఓట్లలో 9 ఓట్స్ అనేటువంటిది రావాల్సి ఉంటుంది. ఇంకొక అంశం ఏంటి, ఈ 5 దేశాలు ఉంటాయి చూసారా, వీళ్ళెవరూ కూడా ఆ క్యాండిడేట్ని అపోజ్ చేయకూడదు. ఎందుకు అపోజ్ చేయకూడదు అంటే, ఈ 5 పర్మనెంట్ కంట్రీస్కి వీటో పవర్ ఉంటుందన్నమాట. ఆ వీటో పవర్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఆ వ్యక్తిని అపోజ్ చేయొద్దు. అలా అపోజ్ చేయనటువంటి వ్యక్తి అంటే 5 కూడా సమ్మతం తెలియనటువంటి వ్యక్తినే ఏం చేస్తుంటారు, నామినేట్ చేయబడుతూ ఉంటుంది ఫైనల్గా. అర్థమైందా? రికమెండ్ చేయబడుతూ ఉంటుంది. అంటే ఫైనల్గా ఇక్కడ మనకి ఒక వ్యక్తి యునైటెడ్ నేషన్ యొక్క సెక్రటరీ జనరల్గా ఎన్నిక అవ్వాలి అంటే తనకి ఉన్నటువంటి 15 ఓట్లలో 9 ఓట్లు తనకు రావాలి. అదేవిధంగా P5లో ఉన్నటువంటి దేశాలు ఎవరు కూడా నో చెప్పొద్దు, అంటే నో వీటో పవర్ని, నెగిటివ్ వీటోని ఉపయోగించొద్దు. సో ఎలా ఉంటే ఆ వ్యక్తిని రికమెండ్ చేస్తారు యునైటెడ్ నేషన్ యొక్క సెక్రటరీ జనరల్గా. క్లియర్? అది ప్రాసెస్. సో వీళ్ళు ఒకలా ఓకే అనుకుంటే గెలిచిన తర్వాత వాళ్ళ యొక్క టర్మ్ అనేటువంటిది 1 జనవరి 2027 నుంచి ప్రారంభం అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 5 years ఉంటారు. బట్ వీళ్ళు మళ్ళీ సెకండ్ టైం కూడా అవ్వచ్చు, ఎందుకంటే రెన్యూబుల్ ఒకసారి చేయవచ్చు, సెకండ్ టైం కూడా వాళ్ళు ఉండటానికి ఛాన్స్ ఉంది. అంటే అప్పుడు కూడా ఎలక్షన్ ఉంటుంది, యుఎన్ఎస్సి రికమెండ్ చేయాలి. రికమెండ్ చేసిన తర్వాత దానికి సంబంధించి మళ్ళీ యునైటెడ్ నేషన్ యొక్క జనరల్ అసెంబ్లీలో దాని యొక్క డిబేట్ జరుగుతుంది. డిబేట్లో ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఫైనలైజ్ అయిన తర్వాత ఆ వ్యక్తి సెక్రటరీ జనరల్గా ఉండటం జరుగుతుంది. క్లియర్? దట్ ఈస్ ద పాయింట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో యునైటెడ్ నేషన్ యొక్క సెక్రటరీ జనరల్స్గా ఎవరెవరు విధులు నిర్వహించారు అనేది ఒకసారి చూద్దాం. ఎందుకు చూడాలి అంటే, వీటిపైన గతంలో జరిగినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 1లో క్వశ్చన్ వచ్చింది. ఏ క్వశ్చన్ వచ్చింది అంటే, ఒక పక్క సెక్రటరీ జనరల్స్ ఇచ్చారు, ఇంకో పక్క దేశం ఇచ్చారు. వాళ్ళు ఆ సెక్రటరీ జనరల్ ఏ దేశానికి చెందినటువంటి వారు అనేటువంటిది మ్యాచింగ్ చేయమని అడగడం జరిగింది. టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ కాబట్టి ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. లైక్ టర్గియోలయో నార్వే దేశానికి చెందినటువంటి వ్యక్తి, డాగ్ హెమర్స్కోజాల్ స్వీడన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి, యూ తంట్ మయన్మార్కి చెందినటువంటి వ్యక్తి, కట్ వాల్దిమ్ ఆస్ట్రియాకి చెందినటువంటి వ్యక్తి, జవేర్ ఫెరెజ్డి సెల్లర్ పెరు దేశానికి చెందినటువంటి వ్యక్తి, బోట్రస్ ఘలి ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి వ్యక్తి,
కోఫీ అనాన్ ఘనా ఆఫ్రికా చెందినటువంటి వ్యక్తి, బ్యాన్ కీ మూన్ సౌత్ కొరియాకి చెందినటువంటి వ్యక్తి, ఆసియా ఖండం నుంచి యాంటోనియో గుటెరస్ పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వారు, యూరోప్ ప్రాంతానికి నుంచి వీరు అటెండ్ అవుతూ ఉన్నారు. సో టోటల్గా రెండోసారి సెక్రటరీ జనరల్గా ఎన్నుకోబడ్డారు. ఫస్ట్ ఇనిషియల్గా 2017లో. సో 2017 నుంచి 2017 నుంచి 2022 వరకు కొనసాగారు. మళ్ళీ సెకండ్ వ్యక్తిగా కూడా సెకండ్ టర్మ్ మళ్ళీ జాయిన్ అయ్యారు. లైక్ 2020 నుంచి అంటే 2027 వరకు ఉంటారు. అంటే లైక్ 27 అంటే లైక్ పదవి కాలం వచ్చేసి 31 డిసెంబర్ 2026 వరకు ఉంటుంది. ఇక 27 నుంచి కొత్త పర్సన్ వస్తారు. అయితే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఉన్న 9 మంది సెక్రటరీ జనరల్స్లో మహిళలు ఒక్కడు కూడా లేరు. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ఎలక్షన్లో ఏం చేస్తున్నారంటే మరి ఇప్పుడు 9 మంది కూడా పురుషులే ఉన్నారు కాబట్టి మహిళలు లేరు కాబట్టి మహిళలకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్స్ అనేటువంటి వినిపిస్తూ ఉన్నాయి. క్లియర్. సో అదొక అంశం. చూద్దాం మరి ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరు సెక్రటరీ జనరల్గా నియమింపబడుతుంటారో, ఎవరిని ఎన్నుకుంటారో అనేటువంటి అంశాన్ని ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. ఇంకొక అంశం, అర్జెంటీనా అనేటువంటి ఒక దేశం ఒక అంతర్జాతీయ సంస్థ నుంచి బయటికి రావడం జరిగింది. ఆ సంస్థ పేరు ఏంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటికి వచ్చినటువంటి దేశం పేరు అర్జెంటీనా అనేటువంటి దేశం. సో ఫైనల్లీ అర్జెంటీనా కేమ్ అవుట్ ఫ్రమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మరి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాల్సి వస్తే దీనిని 7 ఏప్రిల్ 1948న జెనీవా అనేటువంటి ప్రాంతం స్విట్జర్లాండ్ అనేటువంటి దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి 7th ఏప్రిల్న దీన్ని ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని పురస్కరించుకొని వరల్డ్ హెల్త్ డేని ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని 7 ఏప్రిల్న జరుపుతూ ఉన్నాం. సో లైక్ వీఆర్ సెలబ్రేటింగ్ ఆన్ 7th ఏప్రిల్ వరల్డ్ హెల్త్ డేని జరుపుతూ ఉన్నాం. మరి ప్రస్తుతము ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్గా టెడ్రస్ అధనామ్ గెబ్రియాసిస్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు. సో ఫైనలీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈజ్ టెడ్రస్ అధనామ్ గెబ్రియాసిస్ ఉన్నారు. క్లియర్. ఇది వరకు ఇంపార్టెంట్. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, దాని యొక్క విధులు ఏంటి అంటే ఇవి ప్రపంచ దేశాల్లో వచ్చేటువంటి విపత్తులను, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విపత్తులను ఎదుర్కోవడానికి ముందుంటుంది. అదేవిధంగా కోవిడ్ లాంటి మహమ్మారి, కరోనా వైరస్ లాంటివో, స్మాల్ పాక్స్ లాంటివో, మంకీ పాక్స్ లాంటి వైరస్లు ఏమైనా వస్తే వాటిని నిర్మూలనకు, కట్టడి చేయడానికి, వ్యాప్తి అవ్వకుండా చేయడానికి, నిరోధించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకుంటూ ఉంటుంది. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్. మరి ఇంకొక అంశం, మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ప్రపంచ ఆరోగ్య సంస్థలో భారతదేశము మెంబర్గా ఉందా అంటే ఎస్, ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మరి దీనిలో యుఎస్ఏ మెంబర్గా ఉందంటే లేదండి. సో మొన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా బయటికి వచ్చేయడం జరిగింది. నౌ యుఎస్ఏ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ WHO. అదేవిధంగా అర్జెంటీనా కూడా WHOలో మెంబర్గా కాదు, బయటికి రావడం జరిగింది. దీనిలో భారతదేశం మెంబర్గా ఉందంటే డెఫినెట్లీ ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. క్లియర్. ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ USTR రిటైన్స్ ఇండియా ఆన్ ప్రయారిటీ వాచ్ లిస్ట్ ఆన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని కనిపిస్తూ ఉంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే USTR అనేటువంటిది ఉంటుంది. అంటే USTR అంటే ఏంటి, యునైటెడ్ స్టేట్స్కి చెందినటువంటి ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంటాం. సో ఫుల్ ఫామ్ ఆఫ్ USTR అంటే యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్. సో ఇది ఒక స్పెషల్ బాడీ. యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అనేటువంటిది ఒక స్పెషల్ బాడీ. సో బాడీ ఏం చేస్తుంది అంటే కొన్ని దేశాలని, ఆ దేశంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కావచ్చు, ఇన్నోవేషన్ కావచ్చు, ఆ బేసిస్ చేసుకొని ఆ దేశాలని ఈ 3 లిస్టులో జాయిన్ చేస్తూ ఉంటుంది. సో USTR అనేటువంటి ఒక సంస్థ ఏదైతే USA ఉంటుందో ఆ సంస్థ వివిధ దేశాలని ఈ 3
ఇక్కడ ఉన్నటువంటి 3 లిస్టులలో జాయిన్ చేస్తూ ఉంటుంది. లైక్ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. అలా ఇండియాని 2వ లిస్ట్ అయినటువంటి ప్రయారిటీ వాచ్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది అనమాట. అర్థమైందా? సో గది ఇంపార్టెంట్. మిగిలినటువంటి 2 లిస్టులు చూసుకుంటే ప్రయారిటీ ఫారిన్ కంట్రీ లిస్ట్ అని అంటాం అండ్ వాచ్ లిస్ట్ అని అంటాం. ఒకవేళ ఆ దేశాలని ఈ లిస్ట్లో జాయిన్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ దేశాలపైన మానిటరింగ్ అనేటువంటి కంటిన్యూస్గా యూఎస్కి చెందినటువంటి ఫోర్సెస్ అనేటువంటి కంటిన్యూస్గా మానిటరింగ్ అనేటువంటి చేస్తూ ఉంటాయండి. అర్థమైందా? సో మనల్ని ఏం చేస్తాం, సెకండ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. అంటే మన దేశంలో జరిగేటువంటి ఇంటలెక్చువల్ పేటెంట్స్కి సంబంధించి లేదా ఇన్నోవేషన్ సంబంధించి మానిటరింగ్ వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద పాయింట్. అట్లా ఫైనల్గా యూఎస్ఏకి చెందినటువంటి యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ లిస్ట్లో భారతదేశాన్ని ప్రయారిటీ వాచ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. క్లియర్? దట్ ఈస్ ద పాయింట్. మిగిలినటువంటి లిస్టులు ఏమో వాచ్ లిస్టు, ఇంకోటి ప్రయారిటీ ఫారెన్ కంట్రీ లిస్టు. వారు ప్రయారిటీ ఫారెన్ కంట్రీ లిస్టులో ఏ దేశాన్ని ఇటీవల పెట్టారు. ఆ పెట్టినటువంటి దేశమే వియత్నాం. సో వియత్నాం అనమాట. సో ఈ వియత్నాం దేశాన్ని పెట్టడం జరిగింది. సో అది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం చూద్దాం. సో భారతదేశానికి చెందినటువంటి పర్వీన్ షేక్కి ఒక అవార్డు వచ్చింది. అవార్డు పేరే వైట్లీ అవార్డు 2026. సో వైట్లీ అవార్డ్ 2026 ఇది యునైటెడ్ కింగ్డమ్ ఇస్తూ ఉంటారు. మరి యునైటెడ్ కింగ్డమ్ ఈ వైట్లీ అవార్డ్ 2026 అవార్డుని పర్వీన్ షేక్ ఎందుకు ఇచ్చారు అంటే ఒక రకమైనటువంటి పక్షిని సంరక్షించేటువంటి బాధ్యత వారు తీసుకొని ఆ పక్షులను రక్షిస్తూ ఉన్నారు. ఆ పక్షి పేరు ఏమిటి అంటే ఇండియన్ స్కిమ్మర్ అని అంటాం. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ పక్షి ఇండియన్ స్కిమ్మర్. సో ఈ పక్షిని రక్షించడానికి ఈ పర్వీన్ షేక్ ముందుకు వచ్చి రక్షణ చర్యలను చేస్తూ ఉన్నారు. మరి సాధారణంగా ఈ ఇండియన్ స్కిమ్మర్ అనేటువంటి బర్డ్ని IUCN లిస్ట్లో, సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఏదైతే ఉందో ఆ లిస్టు ప్రకారం ఏ జాబితాలో వర్గీకరించారు అంటే అది వల్నరబుల్ అని అంటాం. వి కాల్ ఇట్ యాజ్ వల్నరబుల్. సో వల్నరబుల్ జాబితాలో దానిని వర్గీకరించడం జరిగింది. ఎందుకు వల్నరబుల్ కేటగిరీ కింద IUCN లిస్ట్లో పెట్టారు అంటే ఇది కొంచెం థ్రెట్లో ఉంది. అంటే అంతరించిపోవడానికి సిచ్యువేషన్ కాదు, కానీ కొంచెం ఇటు పాపులేషన్ కొంచెం థ్రెట్లో ఉంది అనమాట. సో ఆ ఉద్దేశంతోనే దాన్ని ఈ లిస్ట్లో పెట్టారు. కాబట్టి దాన్ని రక్షించేటువంటి బాధ్యత పర్వీన్ షేక్ తీసుకున్నందుకు గాను గ్రీన్ ఆస్కార్గా పిలువబడేటువంటి వైట్లీ అవార్డ్ 2026కి ఆవిడని ఎన్నుకోవడం జరిగింది, సెలెక్ట్ చేయడం జరిగింది. సో గది ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం చూద్దాం. సో రష్యా అనేటువంటి దేశము ఒక రాకెట్ని టెస్ట్ చేశారు, సక్సెస్ అవ్వడం జరిగింది. ఆ రాకెట్ పేరు సోయుజ్ 5 అని అంటాం. సో రష్యా వాళ్ళు సోయుజ్ 5 అనేటువంటి రాకెట్ని టెస్ట్ చేశారు. దానికి ఇంజన్ కూడా చాలా పవర్ఫుల్. మరి దీని యొక్క కెపాసిటీ ఏంటి అంటే దాదాపు 17 టన్నుల కలిగినటువంటి బరువుని ఇది భూమి పైన ఉన్నటువంటి లో అర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేయగలదు. మరి ఈ సోయుజ్ 5 అనేటువంటి రాకెట్ ఏ ఇంజన్తో నడుస్తుంది అంటే రిఫైన్డ్ ప్రపల్షన్ ఇంజన్తో అది రన్ అవుతూ ఉంటుంది. రిఫైన్డ్ ప్రపల్షన్ సిస్టమ్స్ ఇంజన్స్తో ఈ యొక్క సోయుజ్ 5 అనేటువంటి రాకెట్ రన్ అవుతూ ఉంది. మరి దీనిని ఎక్కడి నుంచి లాంచ్ చేస్తున్నారు అంటే బైకనూర్ కాస్మోడ్రోమ్ అని ఒక రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉంటుంది కజకిస్తాన్లో. అక్కడి నుంచి ఈ రష్యా అనేటువంటి దేశం టెస్ట్ చేయడం జరిగింది. అర్థమైందా? సో ఇవి మనకి ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.